మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం ఉంటే మనకి ఒక సరదాగా ఉంటుంది. మనం పెన్సిల్తో పాటు ఒక చిన్న చిన్న వైట్ పేపర్ మీద చిన్న చిన్న బొమ్మలు వేయడం మనకు పరిపాటిగా మారుతుంది చిన్నతనంలో. దాన్నే కూడా ఆసరా చేసుకొని బొమ్మలే వేయాలి, చిత్రలేఖంలో మరింత రాణించాలని చిన్న నుంచి ఒక ఆలోచన మాత్రం ఉంటుంది. ఒకవైపు మనం స్కెచ్ పెన్సిల్తో వేస్తుంటాము. తర్వాత అంటే కొంచెం ఎదిగిన కొద్దీ అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో బైపీసీ స్టూడెంట్ మాత్రం ఇంకొన్ని బొమ్మలు వేయడం నేర్చుకుంటాం. ఇవన్నీ పక్క పెడితే మహబాద్ చెందినటువంటి చందన అనే ఒక అమ్మాయి మాత్రం తను చిత్రలేఖనం రాణించాలని ఒక పట్టుదలతో చిన్నప్పటి నుంచి తన నాన్న మాటలు వింటూ తన నాన్న మాట అలా ఏ విధంగా దిద్దుతామో ఆ విధంగా తను చేయబడి దిద్దించి చిత్రలేఖనంలో ఇవాళ ఒక వెలుగుతుంది. మహబాద్ పట్టణం చెందినటువంటి సిరిచందన. ప్రస్తుతానికి ఆమె వేసిన చిత్రం మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. వాళ్ళ అమ్మ నాన్న చిత్రలేఖనం గీయించి అందరినీ అభ్రపరుస్తుంది. ఎందుకంటే తనకి నాన్న స్ఫూర్తి, అమ్మ స్ఫూర్తి. నాకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు నాకు ఎంతో వాళ్ళు దైవంగా భావించి వేస్తున్నటువంటి ఆ చిత్రలేఖనం మన విజువల్స్ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మనతో పాటు ఒక చందన కూడా అమ్మాయి ఉంది, అది వివరిస్తుంది అసలు ఆ పెయింటింగ్ ఏంటి అనేది. ఇట్లా తెలియదు సార్, అసలు ఆ పెయింట్ అమ్మా ఎలా చేస్తాయి? ఈ పెయింట్ అసలు కొన్ని రకాలుగా ఉంటాయి పెయింట్స్లలో. ఇదే రకం పెయింట్స్ అసలు ఇది క్యాన్వాస్ బోర్డ్ మీద అక్రిలిక్ పెయింటింగ్ అన్నమాట. దాంట్లో చాలా షేడ్స్ ఉంటాయి. అది వేసింది నేను కాదు, అసలు అయితే మా అక్క వేసింది. తను బిఎఫ్ఏ చేస్తుంది అనమాట, ఫైన్ ఆర్ట్స్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు అమ్మ వాళ్ళ 25వ సంవత్సర వార్షికోత్సవంలో అక్క అది గిఫ్ట్గా ఇచ్చింది అమ్మ నాన్నలకి. ఇది వచ్చేసరికి బ్లడ్ ఆర్ట్ అంటారు దీన్ని. మనకున్న రక్తాన్ని తీసి రక్తంతో దాంట్లో వాటర్ యాడ్ చేసి షేడ్స్ అని వస్తాయి అన్నమాట. దాంతో వేసింది ఆర్ట్. అది కూడా అక్రైలిక్ పెయింటింగే. తన అక్క తన భావాలను తెలుపుతూ వేసింది ఆర్ట్. ఇది వచ్చేసరికి వాటర్ కలర్ పెయింటింగ్ అండి, నేనే వేశాను. ఇది పెన్సిల్ ఆర్ట్. నేను మా అక్కకి గిఫ్ట్ ఇచ్చాను తన బర్త్డేకి. అది పిక్సెల్ ఆర్ట్, అక్కే వేసింది తన బిఎఫ్ఏ కోచింగ్ లో. అది పెన్సిల్ ఆర్ట్, నేను అమ్మకి గిఫ్ట్ ఇచ్చాను. ఇది వచ్చేసరికి మన అయోధ్య అప్పుడు వైరల్ గా ఉన్నప్పుడు నేను అయోధ్య మీద ఇంట్రెస్ట్ కలిగి మన రామ మందిరాన్ని వెయ్యాలి అనే ఆసక్తితోటి వేశాను పెన్సిల్ ఆర్ట్. కలర్ పెన్సిల్ అంటారు వాటిని. అయితే ఇప్పుడు ఇవన్నీ మీరు చూసారు కదా, ఇట్లయితే వీళ్ళ అక్క కూడా తనతో పాటు కూడా చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంలో ఇద్దరు పోటీ పడుతూ కూడా తనకంటే తనకు మెరుగ చిత్రలేఖనం చేయాలని చెప్పేసి పోటీ పడుతూ వీళ్ళు బొమ్మలు గీసేది. ఇప్పుడు చూసారు వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో చూసారు, అక్క బ్రెడ్ తన ఫోటో చూసారు, అక్క గిఫ్ట్ ఇచ్చింది, ఇవన్నీ చూసారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ చూపెట్టబోతున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా ఇది ఒక సర్ప్రైజ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నాకు తెలిసి తెలంగాణలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఆలోచన రాదు. ఇలాంటి ఆలోచన మరి ఈ అమ్మాయికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఒక సర్ప్రైజ్ న్యూస్ చూపెడుతున్నాను. ప్రస్తుతం మనకి ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఓన్లీ మనకి ఇట్లా ఒక రౌండ్ సర్కిల్ ఆకారంలో ఉన్నటువంటి ఈ విజువల్స్ మనం చూడండి, గమనించండి మీరు ఒకసారి. ఇదంతా ఉండి దీని పక్కన మొత్తం చుట్టూరా కూడా మెజర్మెంట్స్ ఒక నెంబర్స్ అవుతున్నాయి 1 to 200 వరకు. అంటే ఏ బొమ్మ ఇస్తారో దానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ వేసుకుంది. దీని ముందు కూడా మొత్తం అంటే దారంతో, ఒక బ్లాక్ దారంతో మొత్తం ఇంత గజిబిజి ఉన్నట్టుగా మొత్తం ఈ విధంగా ఇష్టం ఉన్నట్టుగా. మన చిన్నప్పుడైతే ఏ విధంగా చిన్నపిల్లలు వైట్ పేపర్ మీద పలక మీద ఇస్తే వాళ్ళకి పల్ప ఇస్తామని పలక మీద వేస్తే గజిబిజి ఇస్తారో చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉందో. కానీ ఇప్పుడు అది ఒక మరికొన్ని క్షణాలు మీకు ఒక ప్రతిబింబంగా ప్రత్యక్షం కాబోతుంది. ఇప్పుడు మనం అది చూద్దాం ఒకసారి రామ్ వస్తుంది తల్లి. అసలు దీని వెనుక అసలు ఏం దాగుంది, అసలు ఏంటి దీని వెనుక ఉన్న కథాంశం ఏందన్నది కూడా ఒకసారి కొన్ని క్షణాల్లో మీకు కొన్ని సెకండ్లలో మాత్రం మీకు ప్రతిబింబం వచ్చింది. ఎందుకంటే ఎక్కడ ఎవరో చూసి ఉండరు. ఎందుకంటే ఇలాంటి ఆర్ట్ ఇది ఉందా అని ఒక ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి ఆలోచన మరి ఎందుకు వచ్చింది మరి మంచి చందనకి అనేది. ఇప్పుడు చూడండి, ఈ చిత్రంగా చూడండి మీరు. ఆ వెనుక ఉన్నటువంటి ఒక చిన్న పాప క్యాప్ పెట్టుకొని మన వైపు చూస్తున్నట్టుగా ఉంది. ఈ దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఎంత అద్భుతంగా ఉంది. ఇది మాత్రం అంటే ఆర్ట్ కాదు, ఇది ఓన్లీ తను వేసుకున్నటువంటి మెజర్మెంట్ సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి మొలలు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ చూసుకోవచ్చు. మనంతా మొలలు కొట్టుకొని వాటికి ఆ మెజర్మెంట్ ప్రకారం కూడా ఆ పాప
ప్రతిబింబాన్ని ఇక్కడ ఇక్కడ ఆవిష్కరించింది. దానికి సంబంధించినటువంటి చూడండి అసలు ఎంత బాగుందో పాప. ఇది అసలు ఆలోచన ఎలా వచ్చింది? ఈ వైట్ పేపర్ పెట్టి తీస్తే మాత్రం మళ్ళీ బ్లాక్ ఇష్యూ వస్తుంది. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అని ఒక మనతో పాటు మాట్లాడడానికి ఈ చిత్రకారిని చంద్ర ఉంది, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం తల్లి అసలు కాంగ్రెస్ సమ్మ ముందు ఎందుకు వస్తుంది ఇలాంటి ఆలోచన? కూడా ఎవరికి రాదు. అసలు ఏంటి అసలు ఈ బొమ్మ? మామూలుగా అంతా గజిబిజి కూడా దాన్ని ఒక రూపం తీసుకొచ్చావు, దీనికి ఒక వైట్ పేపర్ పెట్టేసని. అసలు ఏంటి ఆలోచన? ఏంటి గజిబిజి చిత్రగా అసలు ఎలా వచ్చింది నీకు ఆలోచన అసలు ఇది? నా పేరు బాణాల చందన. నేను మా నాన్న వెంకటేశ్వరాచారి, ఆయన చిన్న కూతుర్ని. మా అమ్మ నాగవేణి. నాకు ఒక అక్క ఉంది, తను BFA ఫైన్ ఆర్ట్స్ చేస్తుందన్నమాట. ఫైనల్ ఇయర్ అయిపోయింది రీసెంట్గానే. సో ఇది వేయడానికి కారణం ఇంకా మేము వేసే దాంట్లో అందరూ వేస్తున్నారు, ఇంకా కొత్తగా వేయాలి, ఏదైనా మేము అందరికి కనపడాలి, ఐడెంటిటీ వచ్చేలా ఉండాలి అని చెప్పేసి, ఇంకా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పేసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయడం వల్ల నాకు కొత్తగా ఇది అనిపించింది. వేరే వాళ్ళు వేశారు, వేరే స్టేట్స్లో, తమిళనాడు నుంచి వేరే అతను వేస్తే నేను చూశాను. సో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి క్యూరియాసిటీ తోటి దాని గురించి రీసెర్చ్ చేశాను. ఒక 10 days వరకు మొత్తం దీని మీదనే పట్టుతోటి రీసెర్చ్ చేశాను. నేను టెక్నిక్స్ తెలుసుకున్నాను, బేసిక్ ఏంటి అసలు ఎలా చేయాలి, చాలా టెక్నిక్స్ ఉంటాయి, అవి నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. యూట్యూబ్ మన అరిచేతిలో ఉన్న ఫోన్ని చాలా యూజ్ చేసుకున్నాను నేను. దాంతోనే నేను ఇది చేయగలిగిన. నాది ఫస్ట్ థ్రెడ్ ఆర్ట్ ఇది, దీని తర్వాత ఇది వేశాను. అంటే నీకు అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? అసలు ఎందుకు వచ్చింది? నాన్నగారు కూడా అంటే వాళ్ళిద్దరి నేపథ్యంలో కూడా అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ కూడా, నాన్న కూడా ఆర్టిస్ట్ అని తెలుస్తుంది. ఎలా వచ్చింది మీ ఆలోచన? నాన్న ఏ విధంగా మీకు ఇన్స్పైరింగ్ ఇచ్చారు? నాన్న చిన్నప్పటి నుంచి కూడా పెళ్లి మండపాలు వేయడం కానీ, కడపలకి ముగ్గులు వేయడం, ఇంట్లో ముగ్గులు వేయడం, చాలా ఆర్ట్స్ వేసేవాళ్ళు. ఒక అట్ట మీద ఏదో కట్ చేసేవాళ్ళు, లాస్ట్కి లైటింగ్కి పెడితే ఆ షాడోలో బొమ్మలు కనపడేటివి. నాన్న చాలా కళాకారుడు. నాన్నను చూసి మేము చాలా ఇన్స్పైర్ అయినాం. మేము చిన్నప్పటి నుంచి కూడా టెక్స్ట్ బుక్స్లో బొమ్మలు చూస్తుంటే, నాన్న ఇది బొమ్మ అది బొమ్మ అంటే, చూడడం కాదురా మీరు కూడా వేయాలి అని చెప్పేసి నాన్న బుక్స్లో వేయించేవారు మాతోటి. అలా చిన్నప్పటి నుంచి హాబీగా మారింది అక్కకి నాకు. కరోనా టైంలో చాలా ఫ్రీ టైం దొరకడం వల్ల, స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల, నాన్న మా దగ్గరే పక్కనే ఉండడం వల్ల ఇంకా చాలా నేర్పించారు. చిన్నగా బొమ్మల నుంచి మేము ఫేస్ ఆర్ట్స్కి వచ్చాము. ఫేసెస్ ఎలా దిద్దాలి అనేది కూడా నేర్చుకున్నాము. మా చేతిలో ఉన్న ఫోన్నే మేము చాలా వరకు వినియోగించుకున్నాము. మేమేమన్నా మిస్టేక్స్ చేస్తే నానే సరిదిద్దేవాళ్ళు. అలా ఆసక్తితోటి వేసాం. తర్వాత కరోనా అయిపోయాక అక్కకి ఇంటర్ అయిపోయింది. అక్క ఇదే ఇంట్రెస్ట్ తోటి తను ఆర్ట్లోనే ఇంకా పై స్థాయికి ఎదగాలని చెప్పేసి దాన్నే కెరియర్గా చూస్ చేసుకొని అక్క BFAలో జాయిన్ అయింది. కరోనా టైంలో అంటే ఎటు పోకుండా కూడా అంత కరోనా భయంగా ఉన్న నేపథ్యంలో మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితుల్లో ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు? ఆలోచన అంటే ఆర్ట్స్ వేయాలి, ఆర్ట్స్ మీరు ఇన్స్టాగ్రామ్ పెట్టారని తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీకు ఎన్ని ఫోన్స్ వచ్చాయి? మీరు బయటికి ఎన్ని డయాగ్రామ్స్ వేసి ఎన్ని ఆర్టిస్ట్ పంపించారు బయటకు అసలు? అంటే కరోనా నేపథ్యంలో మనం మానసికంగా బాలేము, హెల్త్ పరంగా బాలేము, ఫైనాన్షియల్ సపోర్ట్ అస్సలకే లేదు. నాన్న పనికి వెళ్ళేవారు గారు. అప్పుడు మనకి లాక్డౌన్ వల్ల షాప్స్ అన్ని క్లోజ్ చేయడం, టైమింగ్స్ కరెక్ట్గా సెట్ అవ్వకపోవడం, మనీ రాకపోవడం, ఫుడ్కి ఇబ్బంది అయ్యేది. సో ఆన్లైన్ బిజినెస్ అనేది ఒకటి మాకు ఐడియా వచ్చింది. దానివల్ల ఈ ఆర్ట్ వేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో కానీ, మా వాట్సాప్ స్టేటస్లలో కానీ పోస్ట్ చేయడం వల్ల ఇంకా అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ ఫైనాన్షియల్గా ఇబ్బందే ఉంది ఆ టైంలో. ఇంకా కొంచెం గొప్ప వాళ్ళు వాళ్ళ మనసు మంచి చేసుకొని మాకు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. ఉత్తిగా మనీ తీసుకుంటే తీసుకోరనే ఒపీనియన్ తోటి ఆర్డర్స్ ఇచ్చి మాతో బొమ్మలు వేయించుకొని మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. సో దాన్నే మేము కొంచెం ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. దాంతో మేము ఇంకా ఎదగగలిగినాం. చాలా మంది సపోర్ట్ చేశారు మాకు, మా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇంకా మెయిన్గా అమ్మా నాన్న అలా సపోర్ట్ చేశారు, ఇంకా ఎదగనిచ్చారు. దీన్నే ఇంకా కెరియర్గా చూస్ చేసుకొని మేము ఇప్పటి వరకు వచ్చాము. అంటే ముఖ్యంగా దీన్ని అసలు ఈ ఆర్ట్ ఏమంటారు? దీంతో మీరు అవుతారా? ఇంకా ముందు ఇంకా వేరే విభాగాలు ఇంకా ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్స్.
డయాగ్రామ్స్ కానీ ఆర్టిస్ట్ అని ఎలా కోర్స్ ప్రత్యేకంగా నేర్చుకోబోతున్నారు అసలు? కోర్స్ అంటే కోర్స్కి మనీ పెట్టే అంత స్తోమత మాకు లేదు, ఇంట్లో ఉండే నేర్చుకుంటాను. ఎంతవరకు ఉచితంగా వచ్చే కోర్సులన్నీ నేను నేర్చుకుంటాను, దేన్ని వదులుకోను. ఇది ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఉంది కదా, ఇంతటితో ఆగను నేను. కలర్లో కూడా ట్రై చేయడానికి చూస్తాను. ఇంకా ఫ్యూచర్లో కలర్వి కూడా వస్తాయి, నేను చేస్తాను, ఆ నమ్మకం నాకుంది. ఎంత హార్డ్ వర్క్ అయినా చేసి కలర్ది మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి పాప, వీళ్ళది ఎంత పేద కుటుంబమో, వీళ్ళకి ఇది ఇంతతో ఆగను. కాకపోతే తనకి సరైన స్తోమత లేక కూడా ఇంకా ముందు పోవడానికి కూడా ఆలోచన పరిస్థితి ఉంది. ఆయన ఆగను, నేను అంత ప్రయత్నం నేను చేస్తాను చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా తన చేతుల నుంచి జారివారినటువంటి బొమ్మలు చూడండి ఒకసారి, ఎంత కొట్టొచ్చింది మనకు కనిపిస్తున్నాయో. అది బొమ్మలు గీసినవి కూడా కాదు, ఒక ఏదైతే ఉందో మెజర్మెంట్స్ తీసుకొని తన బ్రదర్కి గిఫ్ట్ ఇచ్చిందని చెప్తుంది పాపం చందన కూడా. తన అన్నయ్యకి కంపల్సరీ కావాలని కష్టపడి సుమారు 20 రోజుల వరకు కష్టపడి ఆ డయాగ్రామ్ తీసి అన్నయ్య గిఫ్ట్ ఇచ్చని చెప్తుంది. ఇది తన ఆలోచన ఇంతతో కూడా ఆగకుండా కూడా కలర్ దారాలు కూడా ఉపయోగించి కూడా మరింత ముందు పోదని ప్రయత్నిస్తూ చెప్తుంది. వీటన్నిటికీ మా కన్న తండ్రి వెంకటేశ్వర గారు నాకు ఇన్స్పిరేషన్. తను దిద్దినటువంటి ఆ చేతులే ఈ రోజు ఇంతగా కూర్చొని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ నాన్న నాతో పాటు ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఏంటి అసలు మీ పాప డయాగ్రామ్ గీస్తుంది? ఇప్పుడు అనుకున్నారా మీరు ఇట్లా గీస్తుందని చెప్పేసి? ఆలోచించలేదు, నేను ఆలోచించలేదు. ఏంటంటే మామూలుగా చిన్నపిల్లలు కదా, అదే నేర్చుకుంటారు, చిన్ననే అయిపోతుంది కదా అనుకుంటే ఇంత స్థాయికి వస్తారని నేను కూడా ఆలోచించలే. చూడండి పాపం, వాళ్ళ అంటే కూతురు గురించి చెప్పుకుంటూ కూడా కన్నీళ్ళు కారుస్తున్నాడు. ఎందుకంటే తన బిడ్డ నేను చిన్నప్పుడు అంటే పలకబెట్టి వాళ్ళు నేర్పించాను, పలకబెట్టి దిద్దిపించాను, కానీ నాతో పాటు నేను చేస్తున్న పనులు కూడా నేర్చుకొని తను ఈరోజు చూసిన ఇంత కొంచెం డెవలప్ అవుతున్న నేపథ్యంలో కూడా పాపం కన్న తండ్రి కూడా కన్నీరైతే కార్చున్నాడు పాపం అని. అంటే ఇవి ఆనంద బాష్పాలని చెప్పుకోవచ్చు. తను మాట్లాడుతుంది, చెప్పండి అసలు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఏం మాట్లాడాలో నాకే రావట్లేదు, మాట్లాడలేను కూడా. నేను మీతో పాటు ఎలా నేర్పించారు పిల్లలకి చిన్నప్పుడు అది కటింగ్ చేసేది, కాగితాలు, రంగు కాగితాలు, పెళ్లిళ్ళకు మండపాలు కట్టుడు అవి ఇవి చేసేది. పెళ్లి మండపాలు కట్టుడు, కడపలకు ఆర్టేసుడు, ఇవన్నీ చేసేది. రంగు కాగితాలు కట్ చేస్తే ఎంబటి ఉండేది, పిల్లలు ఉండి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చూపించేది. లైట్లకు వచ్చే ఇప్పుడు వెనకట కట్టే పేపర్లు నేను ఓన్గా తయారు చేసేది అన్నీ అవన్నీ. మమ్మీ చెప్పదు తల్లి, ఏదైనా మీ బిడ్డ అంటే పెద్ద బిడ్డ చిన్న విధంగా ఆర్ట్లో రాణిస్తున్నారు కదా, ఇట్లా అనిపిస్తుంది? మా పిల్లలు ఆడపిల్లలు నేను ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళే నాకు మగపిల్లలుగా భావించాము ఇద్దరము. వాళ్ళే మాకు ఇక మగపిల్లలని ఇప్పటివరకు కూడా మేము అనుకుంటూనే ఉన్నాం. ఆడపిల్లలని ఎప్పుడు ఫెయిల్ కాలేదు. వాళ్ళు ఇంత పైకి ఎదుగుతారని కూడా ఎప్పుడు కల కూడా అనలేదు. మా అత్తమ్మ ఓకే అనేది, మీరు నాన్నను ఒక లెవెల్గా ఉంచాలరా, మీరు బాగా చూసుకోవాలరా, మా అత్తమ్మ ఊకే వాళ్ళని సపోర్ట్ చేసేది. మా అత్తమ్మ కూడా ఒక కళ బృందా చేసేది అనమాట, ఒక బుర్రకథ లాగా చెప్పేది. ఇక ఆమె కథలు చెప్పడం అవి చేయడం కొంచెం పిల్లలకు బాగా నచ్చేది. నానమ్మ చెప్పినవి మేము చేయాలి, నానమ్మ చెప్పినవి మేము వినాలి, ఆత్మశాంతికి మేము చేకూర్చాలన్నట్టుగా వాళ్ళు కూడా ముందుకు సాగించారు. ఇప్పటివరకు కూడా వాళ్ళు బాగానే పెద్ద ఎత్తుగా చేస్తున్నారు. అంటే మీ పేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏమైనా అండదండలు మీరు కోరుకుంటున్నారా? కావాలి కదా సార్, తప్పకుండా కావాలి. ఈ ఇల్లు కూడా వీళ్ళు గీసిన ఆర్ట్ ఇంటి ఓనర్కి నచ్చి మీరేం కిరాయి అయ్యని అవసరం లేదురా, మీరు ఇంటి పన్ను కరెంట్ బిల్లు కట్టుకుంటూ ఉండండి, మేము కాల్ చేసినంత వరకు మీరు ఉండవచ్చు, మీకు ఏం బాధ లేదు అని వాళ్ళు కూడా మా పేదరికాన్ని వాళ్ళు కూడా వినియోగించారు. వాళ్ళు చూడండి పాపం వాళ్ళ కన్నీటి గాథమని చెప్తున్నారు. వాళ్ళు అయితే గీసినటువంటి చిత్రాలు కూడా వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి రెంట్కున్నటువంటి ఓనర్ కూడా ఆ చిత్రాలు చూసి అబ్బురపరిచి వాళ్ళని అప్రిషియేట్ చేసి, మీరు మాకు అంటే ఇంటికి సంబంధించిన రెంట్ మాత్రం ఇవ్వద్దని చెప్పేసి ఎంత హృదయ స్వభావంతో వాళ్ళు చెప్పినందుకు వాళ్ళకి పాప ఏడుస్తూ చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళని అంటే ఇలాంటి పేద కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని చందనకు కూడా మరింత ప్రోత్సాహం అందించినట్టయితే మరింత ముందు పోయి మన తెలంగాణ కాకుండా టోటల్ ఇండియాకే మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. పునః మధుసుమన్ టీవీ, మహబూబాబాద్.